కేఎస్ ప్రసాద్ గారు, ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? అంటే ఇది సిబిఐకి ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా? ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు సిబిఐ అంటారు కాళేశ్వరం కేసు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే సార్ జస్ట్ మీకు రివర్స్లో ఒకసారి ఆలోచించండి. అక్కడ సిబిఐ ఈడీ అలవాటు చేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని అలవాటు చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు జైల్లో పెట్టి వాళ్ళ పని కానిచ్చుకున్న తర్వాత చెట్టుకోడు పుట్టుకోడు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి డెంట కొట్టాలి, అక్కడ కేజ్రీవాల్ గారు మా పని చేయండి, నువ్వు నాకు తెలియకుండా నాటకాలు ఆడతామని కేజ్రీవాల్కి మొట్టుకెళ్ళాలి. దోస్ 2 things ఆర్ సక్సెస్ఫుల్లీ మిషన్ పాసిబుల్ అయిపోయింది. అవునా కదా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయంకి వస్తే ఎలక్షన్స్ తర్వాత మొదలెట్టారు. ఈడీ సిబిఐ రావడానికి వేకెన్సీ లేదు. ఫైండ్ అవుట్స్ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. క్రిటికాలిటీ ఇందులో ఈడీ వచ్చింది కదా లిక్కర్ స్కామ్లో. దేని వచ్చింది అసలు? దేనికి రావాలి? నేను చాటేకొండకి చెప్తున్నా. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి రాజకేశ్వర రెడ్డి గారికి 200 కోట్లు 100 కోట్లు ఇచ్చాను అన్నప్పుడు వాళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చి పిల్లకలు పట్టుకొని నీకు ఇది 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చి నీకు 100 కోట్లు ఎందుకు తీసుకుని ఏం చేస్తావు? అది బయట కేసు. అది దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ లెక్కర్. కానీ అది జరగకుండా వీళ్ళు 300-500 కోట్లు అని చెప్పాడు ఎవడో ఎల్లయ్య పొల్లయ్య రాసిన శ్రీనివాసులు రాసిన ఉత్తరానికి పట్టుకొచ్చిన తర్వాత 3500 ఫైండ్ అవుట్స్ చెప్పమంటే 42 మందిని తీసుకొచ్చి మేము ఆయన అగ్రిగేట్ 1.5 లేని సన్నాసులు ఉంటారు వాళ్ళు ఎవడన్నా, అందులో 3 ఎంపీలు ఉన్నారు. వాళ్ళని పట్టుకొచ్చట పట్టుకున్నమాట డబ్బులు అని ఇచ్చి కథలు చెప్తున్నారు సీజ్ చేసామని. ఈ అగ్రిగేట్ 1.5 లేకుండా ఎవడు ఉండడు. వాళ్ళు మీ ఇంట్లోనే 5-10 తులాల బంగారం లేకుండా ఎవరు లేవు కదా సార్. మనం చెప్పిన కథలకి వాస్తవానికి నక్కకి నాగలోకి ఉన్నంత తేడా ఉంది. వీళ్ళు ప్రైమరీ మోటివ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న టెరిటరీని ఫస్ట్ డిస్ట్రాక్ట్ చేయాలి. ఆ లేకుండా ఏం చేయగలుగుతారు చూద్దామని. ఆ లేకుండా జనాల్లోకి వస్తేనే సినిమా వేరేగా ఉంటుంది. ఇక్కడ మోటో అన్నది జస్టిఫై చేయకుండా గుడ్డది జైల్లో కొనేట్టు కేసు పెట్టుకుంటూ వెళ్తే ఏం చేస్తారు చెప్పమని. కోర్టు ఫుట్బాల్ ఆడుతుంది. కోర్టు ప్రొసీడింగ్స్ చూస్తే మళ్ళీ ఇప్పుడు మీకు ఇచ్చిన ఛార్జ్షీట్ నా ఛార్జ్షీట్ ఒకటే. ఛార్జ్షీట్లో ఏం రాస్తున్నారంటే అదే పెట్ట కదా. నీకు రాసిన కదా నా పేర్లు మార్చి నాకు రాసేస్తున్నారు. ఏంది ఇది? పట్టుకున్నది ఏది? తీసుకొచ్చింది ఏది? అంటే సిబిఐకి ఇవ్వడం వల్ల కొంత బయటపడే అవకాశం ఉంటుంది కదా వీళ్ళు. అంటే ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయి కదా, ఎందుకంటే దుబాయ్లో వాళ్ళు చెప్పిన కథలు సార్. అక్కడ ప్రైమా పేజ్లో 2 ఛార్జ్షీట్లో కూడా ఎక్కడ దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ప్రిలిమినరీ ఛార్జ్షీట్ కానీ మొన్న ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో కానీ మీరు చెప్పిన ఇంటర్నేషనల్ లింక్స్ అండ్ ఈడీకి అనుగుణంగా ఈ కేసుకి మనీ లాండరింగ్ ఇవన్నీ కూడా కనబడట్లే. ఎవిడెన్సెస్ ఏమంటున్నారు? ఎవిడెన్సెస్ లేకుండా మీరు హరికథలు రాసుకుంటూ కూర్చుంటే 500 పేజీలు రాయచ్చు. అదే జరుగుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ మీరు 3500 crores డీవియేషన్ని ఎస్టాబ్లిష్ చేసే మెకానిజం వీళ్ళ దగ్గర లేకుండా గుడ్డ చీల్లో పడినట్టు వీళ్ళు ఎవరెవరైతే డైరెక్షన్స్ ఇస్తున్నారో వాళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరు సీరియల్లో అరెస్ట్ చేసుకుంటూ వస్తే అవుట్కమ్ ఎక్కడికి వెళ్తుంది? ఈ నెలాఖరులోనే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వచ్చు అనేది కూడా కొంత ఎందుకు అవుతాడు? దేనికి? ఇప్పుడు మనకి ఇప్పటికే 12 మంది అయ్యారు. డిప్యూటీ సీఎం పంపించారు. లిక్కర్ స్కామ్ ఉంది సార్. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి కూడా వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఆయన దాకా వచ్చి ఆగింది. ఇఫ్ యు రియల్లీ లుక్ అట్ ఇట్, ఇద్దరు చీఫ్ మినిస్టర్ల మీద ఏ నేషనల్ డిబేట్లు అయినా ఉందో. నేను చాలా డిబేట్లు కూడా పార్టిసిపేట్ చేశాను. వీళ్ళిద్దరు పేర్లతో ఎక్కడ డిబేట్ అయింది? అట్లీస్ట్ కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఎందుకు కదా? బికాస్ దట్ ఈస్ ఏ ప్రైవేట్ డెల్ బై రెస్పెక్ట్ టు ఢిల్లీ గవర్నమెంట్. ప్రైవేట్ అంటే ఒక కవిత ఇండివిజువల్ కెపాసిటీలో మాగుంట శ్రీనివాస రెడ్డి ఆయనకున్న బ్రవరేజ్ యూనిట్స్ మీద ఆయన ఒక ఇండివిజువల్ కెపాసిటీతో దే డిడ్ ఏ బిజినెస్. అది బూమరంగ్ అయింది. దాంట్లో క్రెడెన్షియల్స్ని దాంట్లో డీవియేషన్స్ని ఈడీ ఫైండ్ అవుట్ చేసింది అన్న నెపంతో వీళ్ళందరూ లాక్ చేశారు. అవునా కదా? అవుట్కమ్ నల్లైన్ బాయ్. సో సేమ్ సినారియో వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కూడా లిక్కర్ స్కామ్ అన్నది. ఎందుకంటే ద ఎస్టాబ్లిష్డ్ లిక్కర్ స్కామ్ అని చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పూచికత్తు మీద బయట ఉన్నాడు. దేనికి ఉన్నారు ఆయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్ లైసెన్స్ ఫీజులు కానీ అలాగే లిక్కర్ షాపుల లైసెన్స్ ఫీజులు రద్దు చేసిన దగ్గర ఎక్స్చెక్కర్కి ఆన్ అన్ అగ్రిగేట్ 5 years tenure 3,500 crores ఎస్టాబ్లిష్ చేశారు. దట్స్ వాట్ ద సేమ్ నీడ్స్ టు బి ఎస్టాబ్లిష్డ్. లైసెన్స్ ఫీజు రద్దు చేయబడిందంటే ఎస్ అన్నది ఎవిడెన్షియల్ సిచ్యువేషన్. ఎక్స్చెక్కర్కి రూపాయి రెవెన్యూ రాకుండా డీవియేషన్స్ చేసిన దాన్ని క్రైమ్ కింద అఫెన్స్ కింద ఎస్టాబ్లిష్ చేసింది 19 to 24 అండ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ద సేమ్ సినారియో హౌ దే కెన్ ఎస్టాబ్లిష్? ఎక్స్చెక్కర్ రెవెన్యూస్ ఉంటే కంపారబులే కదా. వాట్ యూ గివెన్ టు ద ఎక్స్చెక్కర్ in your tenure and what he has given in his tenure అన్నది ఆ కంపారిజన్ దగ్గర ఎక్కడికక్కడ గప్ చిప్ అయిపోతుంది. ఓకే.